అబ్రహాము తన ఉన్న ప్రదేశాన్ని వదిలి దేవుని చెప్పిన ప్రదేశానికి వచ్చాడు కాబట్టి నిశ్చయముగా తన జీవితంలో ఆశీర్వాదం పొందాడు. కాబట్టి మూల పితరుడైన అబ్రహాము కోట్లాది కోట్ల ఆ ప్రజలకు విశ్వాసుల తండ్రిగా మారడానికి గల కారణం ఒక్కటే, దేవుడు చెప్పిన మాట విని ఆ ఉన్న ప్రదేశాన్ని వదిలి వచ్చాడు. ఈనాడు నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి భవనములు, అయ్యా ఇక్కడ నేను వేల కోట్ల రూపాయలు పెట్టి భవంతి కట్టుకున్నానయ్యా, నేను ఇక్కడి నుంచి రాలేను అని అంటున్నావా? ఎందుకు? ఆశీర్వాదములు తేలేని ఆ భవంతి నీకెందుకు? శాపములు తెచ్చే ఆ భవంతి నీకెందుకు? శాపములు తెచ్చే ఆ గృహము నీకెందుకు? నీ పిల్లలను సర్వనాశనము చేసే ఆ గృహము నీకెందుకు? ఆ ప్రదేశము నీకెందుకు? దయచేసి నీ పిల్లలు, నీవు ఆశీర్వాదపదంగా ఉండడానికే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, జన్మింప చేశాడు. మరి అది నీవు తెలుసుకొనకుండా అయ్యో ఇది వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్నాను, ఇక్కడే నేను బ్రతుకుతాను అంటున్నావా? ఇక అంతే, శాప కోపములు నువ్వు మగ్గిపోవాల్సిందే. కానీ నీ జీవితంలో ఆశీర్వాదములు చొరవ చేసుకోవు, ఆశీర్వాదములు రానే రావు. ఎందుకంటే నీ ఉన్న ప్రదేశము, నీ ఉన్న గృహము, నీ ఉన్న ఆ ఇల్లు శాపకరమైనది దేవునికి. అందుకే దాన్ని వదిలి రమ్మంటున్నాడు ప్రభు. కానీ నువ్వు రాకుండా అక్కడే ఉంటే, జ్ఞాపకం ఉంది కదా లోతు సతీమణి, జ్ఞాపకం ఉంది కదా లోతు సతీమణి, ఆమెను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే దేవుడు ఒక్కసారి హెచ్చరణ చేస్తాడు. లే, నీ ఉన్న ప్రదేశం నుంచి రా అని చెప్పాడు, కానీ రాలేదు. రాకుండా ఉండబట్టే శాపాన్ని తెచ్చుకున్నారు. ఒకసారి నీవు నేను దేవుని దగ్గర పరీక్షించుకోవాలి. ప్రియ దైవజనమా, ప్రియ నా చెల్లి, తమ్ముడు, ఒక్కసారి ఆలోచన చేయండి. మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, ప్రియ తల్లి, ఒక్కసారి ఆలోచన చేయండి. నీ శాపానికి, నీ పాపానికి ఏది కారణమో, నువ్వు ఉన్న ప్రదేశమే కారణమైతే దయచేసి ఆ ప్రదేశాన్ని వదిలి రా.